హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి పిల్లల కానించి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే కొత్తిమీర పుదీనా రైస్. ఈ రెసిపీని చాలా సింపుల్ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ రెసిపీని స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టండి. రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ అయిన కొత్తిమీర పుదీనా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు కొత్తిమీర, ఒక హాఫ్ కప్పు పుదీనా వేసుకోవాలి. తర్వాత కారానికి సరిపడగా ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా అలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 4-5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్తో పుదీనా రైస్ మంచి ఫ్లేవర్గా ఉంటుంది. తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకుందాం. మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను తక్కువ వేసుకుంటున్నాను. స్పైసీగా తినేవారు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు. అలాగే చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుందాం. మనకి ఆనియన్స్ అనేవి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని వేసుకుందాం. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి కొత్తిమీర ఫ్లేవర్తో కాబట్టి రైస్ మనకి బాగా ఫ్లేవర్గా రావాలంటే కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్ని వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ రెసిపీ అనేది టేస్టీగా వస్తుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న 1 కప్పు రైస్ని వేసుకుందాం. రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్ని ఉడికించుకునేటప్పుడు అందులో కొద్దిగా నేను సాల్ట్ని వేసుకున్నాను. రైస్కి మనకి సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను ఇందులో సాల్ట్ అనేది తక్కువగా వేసాను. ఇలా మొత్తంగా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనించుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.